క్లియర్ అవుతుంది. ఇక అర్హుల జాబితా సిద్ధం చేయమని కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దాదాపు 5,20,000 మంది కొత్తగా దరఖాస్తు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే పంచాయతీ కార్యదర్శులు, బిల్ కలెక్టర్లు వీటిని పరిశీలించారు. మరోవైపు వరుసగా 3 నెలలు పెన్షన్ తీసుకోకపోతే కట్ చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. సో కొత్తగా ఇవ్వబోయే ఆసరా పెన్షన్ను పూర్తిగా సెర్ప్ యాప్ ద్వారా ఫేస్ రికగ్నిషన్ అంటే మొహాన్ని గుర్తుపట్టడం ద్వారా ఈ పెన్షన్లు మంజూరు చేసే అవకాశం కనిపిస్తుంది. ప్రతి నెల పెన్షన్లు తీసుకునే వారి ఫోటోలను తీసి ఇక పూర్తిగా బోగస్ను ఏరివేసే ప్రక్రియ చేపట్టబోతుంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది. సరైన లబ్ధిదారులకు డబ్బులు అందేలా ఈ కొత్త విధానాన్ని పెన్షన్లు పక్కదారి పట్టకుండా ప్రత్యేక యాప్ అయితే ఏర్పాటు చేశారు ప్రభుత్వం. ఇక నూతన ఆసరా పెన్షన్లు మంజూరు చేయాలని ప్రభుత్వం అయితే భావించింది. అర్హుల జాబితాలు సిద్ధం చేయాలని ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ అయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక నూతన పెన్షన్ల మంజూరుకు దరఖాస్తులు తీసుకుంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 5,20,000 మంది దరఖాస్తు చేశారు. అవన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. పింఛన్ లబ్ధిదారైన వ్యక్తి చనిపోతే ఆయన భార్యకు వితంతు పెన్షన్ వర్తింపజేసేందుకు ఆన్లైన్లో దరఖాస్తు స్వీకరిస్తున్నా మంజూరు చేయడం లేదు. ఇటీవల సమీక్ష నిర్వహించిన పేదరిక నిర్మూలన సంస్థ సెర్ఫ్ పెండింగ్ దరఖాస్తులు భారీగా ఉన్నందున కొత్త పెన్షన్ల మంజూరుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని నిర్ణయించింది. దీనికి కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, పట్టణాల, నగరాల్లో బిల్ కలెక్టర్ల ద్వారా పరిశీలన చేయిస్తున్నారు. వృద్ధాప్య పెన్షన్ పొందుతూ మరణించిన లబ్ధిదారుల జాబితా ఆధారంగా పరిశీలన జరిపి వారి భార్యలకు అర్హతలుంటే వారి పేర్లతో జాబితాలు సిద్ధం చేయాలని ప్రభుత్వం సూచిస్తుంది. పెన్షనర్ ఐడి, మరణ ధృవీకరణ పత్రము, ఆయన భార్య ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు తీసుకోవాలని తెలిపింది. వరుసగా 3 నెలలు పెన్షన్ తీసుకొని వారు వలస వెళ్ళినట్టుగా గుర్తించి వారి పెన్షన్ను రద్దు చేయాలని అధికారులకు చెప్తున్నారు. ఇక వారి భార్యలు వృద్ధాప్య పెన్షన్కు అర్హులైతే వారి పేర్లతో జాబితా తయారు చేయాలని సూచిస్తున్నారు. మరోవైపు బోగస్ తెలంగాణలో ఫేషియల్ రికగ్నిషన్ విధానం ద్వారా పెన్షన్లను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. దీనికోసం రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ సెర్ఫ్ ప్రత్యేక యాప్ను రూపొందించింది. వచ్చే నెల జూన్ నుంచి దీన్ని ప్రారంభించే అవకాశం ఉంది. ఆసరా పథకం కింద రాష్ట్రంలోని వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, చేనేత, గీత, బీడీ కార్మికులు, పైలేరియా, హెచ్ఐవి బాధితులు, డయాలసిస్ చేయించుకునే వారు ఇలా మొత్తం 42,96,000 మందికి పెన్షన్లు పంపిణీ అవుతున్నాయి. సాధారణ పెన్షన్ నెలకు 2,016, దివ్యాంగులకు 4,016 ఇస్తున్నారు. ప్రస్తుతం వేలిముద్రలు తీసుకొని పెన్షన్లు అందిస్తున్నారు. చాలామందికి వేలిముద్రలు సరిపడిన ఇక కార్యదర్శులు, పోస్ట్ మాస్టర్లు, బిల్ కలెక్టర్ల ధృవీకరణ మేరకు సాయం అందిస్తున్నారు. ఈ విధానం లోపభూయిష్టంగా ఉందని, అక్రమాలు జరుగుతున్నాయనే ఫిర్యాదులతో ప్రభుత్వం ముఖ గుర్తింపు విధానం తేవాలని నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక యాప్ ద్వారా అమలు చేయనుంది. దీని ప్రకారం ప్రతి నెల పెన్షనర్ల ఫోటోలు తీస్తారు. నిజమైన లబ్ధిదారుగా ధృవీకరణ తర్వాత ఈ పింఛన్ పంపిణీ చేస్తారని తెలుస్తోంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.